హాయ్ రమణ, ఎలా ఉన్నారు? బాగున్నాను లక్ష్మణ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల నేను తర్వాత. బాగున్నాను రమణ. సో ఎలా యా ఉంది మీ దుబాయ్లో? ఎలా ఉంది మీ జాబ్? ఎలా ఉంది? యా దుబాయ్. కూల్ కూల్ జాబ్. ఫ్లెక్సిబుల్ జాబ్ ఆల్సో. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. గుడ్. నేను ఈరోజు మన స్టూడియోలోకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఎస్ఐపి డొమైన్ మీద సో ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీ యొక్క ఇన్సైట్ఫుల్స్ అసలు ఏంటి, ఎలా ఉంది మన కరెంట్ మార్కెట్, ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఎస్ఐపి డొమైన్ మీద అనేది ఈ ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్కి ఫాలోవర్స్కి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే. ఎస్. సో ఒకసారి అసలు ఈ ఎస్ఏపి అనేది ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది ఒకసారి చెప్పగలరా? యా ఎస్ఏపి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ అండి. ఎస్ఏపి అనేది మార్కెట్లో ఏ టు జెడ్ సొల్యూషన్ ఉన్న ఒక బాక్స్ లాంటిది. ఈ బాక్స్లో ఏమిటంటే మీకు హెచ్ఆర్ టు సేల్స్ ఏ టు జెడ్ సర్వీస్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఓకే. మీరు ఒక కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పర్చేజింగ్, సేల్స్, పర్చేజింగ్ అంటే కొనటం, అమ్మటం. ఓకే. ఫైనాన్స్, మనీ. ఓకే. కంట్రోలింగ్, ఖర్చు, కాస్ట్, ప్రొడక్షన్ ఏ టు జెడ్, రియల్ ఎస్టేట్. ఓకే. ఐఎస్, ఆయిల్, రిటైల్, ప్రతి ఒక్క సొల్యూషన్ మీకు ఎస్ఐపిలో ఉంటుంది. ఓకే. ముందుగానే వాళ్ళు ఒక బాక్స్ లాంటిది క్రియేట్ చేసేసి పెట్టేశారు. వెన్ ఎవర్ వి రిక్వైర్డ్ వీ హ్యావ్ మల్టిపుల్ మాడ్యూల్స్. మనకి అన్ని రకాల మాడ్యూల్స్ ఉంటాయి. పర్చేసింగ్ చూసుకుంటే ఎంఎం, సేల్స్ చూసుకుంటే ఎస్డి, ఫైనాన్స్. ఓకే. ఫైనాన్స్ వచ్చేసి ఎఫ్ఐ, కంట్రోలింగ్ వచ్చేసి సిఓ, ప్రొడక్షన్ వచ్చేసి పీపీ, ప్రొడక్షన్ ప్లానింగ్, పిఎం వచ్చేసి ప్లాంట్ మెయింటెనెన్స్, క్యూఎం వచ్చేసి క్వాలిటీ మేనేజ్మెంట్, అండ్ రియల్ ఎస్టేట్ వచ్చేసి ఆర్ఈఎఫ్ఎక్స్, రియల్ ఎస్టేట్ ఫ్లెక్సిబుల్ మాడ్యూల్. ఓకే. ప్రాజెక్ట్ బిల్డర్. ఈ ప్రాజెక్ట్ బిల్డర్ అనే మాడ్యూల్ ఏముంటాయంటే మొత్తం కాస్టింగ్, బడ్జెటింగ్, ఎవ్రీథింగ్ దే కెన్ డూ. ఓకే, ఇవన్నీ కూడా అక్కడ ఈ చేస్తారు. ఈ ఎస్ఏపి టెక్నాలజీస్ అన్ని కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అవి ఉంటాయా? ఇంటర్లింక్, ఎస్. చెప్తా చూడండి. ఇప్పుడు మనము సేల్స్ చేసాం. సేల్స్ చేసినప్పుడు ఏమేమి కావాల్సి ఉంటుంది ఎంట్రీస్. ఒకటి మనకు స్టాక్ కావాలి. స్టాక్ వచ్చేసి ఎవరు చేస్తారు? పీపీ నుంచి ఎంఎంకి వస్తుంది, ఎంఎం ఓకే. నుంచి ఎస్డి. ఓకే. స్టాక్ మనం పీపీ నుంచి ఎంఎం నుంచి పోస్ట్ చేస్తే ఎస్డికి వస్తుంది, ఎస్డి వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే. తర్వాత మనం గూడ్స్ మూమెంట్ అంటే మనము డెలివరీ చేసిన తర్వాత, గూడ్స్ ఇష్యూ చేసిన తర్వాత మనకి ఎంఎంలో మెటీరియల్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. అదేవిధంగా అకౌంటింగ్ ఎంట్రీ ఫైనాన్స్లో పడుతుంది. బిల్ ఓకే. చేసిన తర్వాత పడుతుంది. అదేవిధంగా పర్చేజింగ్ అంటే కొనటం. కంపెనీ పర్చేజ్ చేసినప్పుడు, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ ఎక్కడి నుంచి చేసుకుంటాం? పీపీ నుంచి చేస్తాం. ఓకే. అదేవిధంగా ఎంట్రీస్ పడతాయి ఇన్కమింగ్ ఇన్వాయిస్ చేసినప్పుడు. దీస్ ఆల్ ఆర్ ఇంటర్లింక్డ్. ఎవరైనా ఒక కోర్స్, ఒక మాడ్యూల్ నేర్చుకుంటారు. మరి ఆ ఒక్క మాడ్యూల్ నేర్చుకుంటే సరిపోతుందా? లేకపోతే మిగతా వేరే వాటి మీద కూడా నాలెడ్జ్ ఉండాలా? వేరే మాడ్యూల్ రెగ్యులర్ గా నువ్వు ఇండియాలోనే జాబ్ చేయాలనుకుంటే ఒక మాడ్యూల్ చాలు. వన్ మాడ్యూల్ అనే. ఓకేనా? లేదు, నువ్వు ఇప్పుడు నేర్చుకొని ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాత దానికి రిలేటెడ్‌గా కొన్ని సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్‌డి ఉంది. ఎస్‌డికి సబ్ మాడ్యూల్స్ వచ్చి టీఎం, జీటీఎస్, ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ఐఎస్ ఆయిల్, ఐఎస్ రిటైల్, అదేవిధంగా ఐఎస్ ఆయిల్ అండ్ గ్యాస్. ఇది నేర్చుకుంటే ఎస్‌డిలో 20, 30% సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. అదేవిధంగా మీరు ఎంఎం ఉంది. ఎంఎంతో పాటు అరీబా గాని ఇట్లాంటివి ఏమైనా నేర్చుకుంటే మీకు అడిషనల్ బెనిఫిట్. అదేవిధంగా ఈడబ్ల్యూఎం కూడా నేర్చుకుంటుంటారు ఎంఎం వాళ్ళు. అదేవిధంగా ఓకే. ఫైనాన్స్‌తో పాటు ట్రెజరీ గాని, ఫండ్ మేనేజ్మెంట్ గాని, ఓకే, అవి నేర్చుకున్నారనుకోండి మీకు యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే. అది యాడెడ్ అడ్వాంటేజ్. అంతేగాని మీరు అయి కంపల్సరీ నేర్చుకోవాలని ఏం లేదు. హ్మ్. కంపల్సరీ నేర్చుకోలేదు. మీరు ఒక స్టేజ్ ఎళ్ళేసరికి 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎళ్ళేసరికి మీరవి ఆ రిక్వైర్‌మెంట్ మిమ్మల్ని చేయమన్నది అంటే చేసేస్తారు. ఒక యెస్. మాడ్యూల్ ఎప్పుడైనా నేర్చుకునేవాళ్ళు కొన్ని యాహ్! బేసిక్స్ నేర్చుకుంటే సరిపోద్ది అదర్ మాడ్యూల్స్. ఎందుకంటే అవునవును. వాళ్ళ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ అబాప్ బేస్ ఉంది. చేసుకొని. హ్మ్. అబాప్ ఉంది. అబాప్ వాళ్ళు వర్క్ ఫ్లో చేస్తుంటారు. హ్మ్. అదే విధంగా ఉన్నాయి కొన్ని సబ్ మాడ్యూల్స్. ఓకే. హ్మ్. అవన్నీ చిన్న చిన్న యాడెడ్ టెక్నాలజీ అంతే. అంతేగాని కంప్లీట్ మాడ్యూల్స్ కావవి. చిన్న చిన్న యాడ్ ఆన్స్. అది నేర్చుకుంటా ఉంటే ఏందంటే నీకు గ్రోత్ ఎక్కువుంటుంది. డబుల్ సాలరీస్ వస్తాయి. ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చినాక అది నీకు చాలా చిన్నదది. ఓకే. చాలా చిన్నదది. ఈవెన్ నువ్వు ఎంఎం వాళ్ళని ఎస్‌డి చేయమంటే చేయగలుగుతారు. ఎస్‌డి వాళ్ళు ఎంఎం చేయగలుగుతారు ఒక 10 రోజులు టైమ్ ఇస్తే. ఓహ్! అంత సూపర్.
ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. కానీ హ్మ్. ఎవరు అంత నేర్చుకోరులే. ఒక హ్మ్. మాడ్యూల్ నేర్చుకొని మళ్ళీ అది నేర్చుకొని అటు ఇటు ఎయరు. కొంతమంది ఏం చేస్తారంటే ఎస్‌డి, ఎంఎం, ఎఫ్ఐసి వోళ్ళు అబాప్ నేర్చుకుంటుంటారు. అబాప్ వోళ్ళు ఎక్కువగా ఎస్‌డి నేర్చుకుంటారు. ఎంఎం ఇవి నేర్చుకుంటారు. ఎందుకంటే టెక్నో ఫంక్షనల్. ఓకే. ఇదొస్తది, అదొస్తది. రేపు నువ్వు సేల్స్‌లో ఏమన్నా డీబగ్ చేయాలనుకో, వాళ్ళే చేసుకుంటారు. ఇంకొకరితో పోకుండా. మీరు ఏ మోడల్ మీద వర్క్ చేస్తున్నారు? ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు? నేను ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద చేస్తున్నాను ఎస్‌డి. హ్మ్. నాకు 13.6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. వెల్. ఆహ్, దానికి ముందు ఒక 6 ఇయర్స్ నాకు బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. టోటల్ నియర్లీ 20 ఇయర్స్, 19+ ఇయర్స్ మీరు ఎస్ఏపీ, ఎస్‌డి డొమైన్ మీద వర్క్ చేస్తున్నారు. మరి హ్మ్. మేజర్‌గా ప్రైమరీ స్కిల్స్ ఏం కావాలి? ఎస్ఏపీ, ఎస్‌డి నేర్చుకోవాలంటే? ఎస్ఏపి, ఎస్‌డి నేర్చుకోవడానికి ప్రైమరీ స్కిల్స్ ఏమి అవసరం లేదు. ఎంఎస్ ఆఫీస్ లైట్‌గా వస్తే చాలు. కొంచెం ఇంగ్లీష్ అర్థం చేసుకొని, సబ్జెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆడడిగింది అర్థం చేసుకునేంత ఉంటే చాలు. ఓహ్! స్టార్టింగ్ ఎందుకంటే, వచ్చేవాళ్ళు 0-3, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటారు కాబట్టి, వాళ్ళు షాడో కన్సల్టెంట్ గానే చేస్తారు. డైరెక్ట్ వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు ఓకే. కాబట్టి, ఇనిషియల్ స్టేజ్‌లో సరిపోతుంది. ఒక స్టేజ్ తర్వాత కంపల్సరీ నువ్వు మెయిలింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి కొంచెం. ఓకేనా? ఓకే. కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నన్ను చూసుకుంటే ఓకే నేను. బెటరే. కాకపోతే 13 ఇయర్స్ రేంజ్ రాకపోయినా క్లయింట్ చెప్పింది నాకర్థమవుతుంది. నేను చెప్పింది వాళ్ళకర్థమవుతుంది. చాలా క్లారిటీగా హ్మ్. వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఓకే. సబ్జెక్ట్ మీద గ్రిప్పు, వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఇదంతా. ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే. ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అయిపోతుందన్నమాట. ఓకే. అది. ఈ ఎస్ఏపీ, ఎస్‌డిది ఏది ఫంక్షనల్ జాబా? టెక్నికల్ జాబా ఇది? కోడింగ్ ఇట్ ఈస్ ఇలాంటివి ఏమైనా అవసరం కంప్లీట్ అవుతాయా? ఫంక్షనల్ అండి. మీరు ఎస్ఏపి తీసుకుంటే 3 రకాల టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి టెక్నికల్, అడ్మిన్, ఫంక్షనల్. టెక్నికల్‌కొస్తే అబాప్, బీడబ్ల్యూ, పీఐ, ఇప్పుడు సిపిఐ వచ్చింది. హ్మ్. ఇవొస్తాయి. అవును. అడ్మిన్ వస్తే బేసిస్, సెక్యూరిటీ ఇవొస్తాయి. ఈ ఓకే. అడ్మిన్‌లో కూడా టెక్నికల్‌లో కొంతమంది ట్రీట్ చేస్తారు. కాకపోతే రియల్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి అడ్మిన్ మాడ్యూల్స్ అవి 2. ఓకే. ఓకేనా? ఇంక ఫంక్షనల్ వస్తే చాలా ఉంటాయండి. ఓకే. టెక్నికల్‌లో ఒక 7, 8 మాడ్యూల్స్ ఉంటే ఫంక్షనల్‌లో మీకు ఆహ్, ఉంటాయి. ఒక 30, 40 మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే. వాటిలో మేజర్ ఏందంటే ఎస్‌డి, ఎంఎం, ఎఫ్ఐసిఓ. ఎఫ్ఐసిఓ 2 మాడ్యూల్స్. మీకు చిన్న హ్మ్. ప్రాజెక్ట్‌లోకొస్తే ఎఫ్ఐసిఓ ఒకరే చేయాలి. చిన్నవి, మీడియంలో. పెద్ద హ్మ్. ప్రాజెక్ట్‌లకైతే సెపరేట్ కన్సల్టెంట్స్ ఉంటారు. ఓకే. ఎఫ్ఐసిఓ, పీపీపీఎం, క్యూఎం ఈ 3 వస్తే అడ్వాంటేజ్. ఒకటి నేర్చుకోకపోతే కొంచెం కష్టమే. పీపీపీఎం, క్యూఎం. ఓకే. పీఎస్ బాగానే ఉంటుంది మళ్ళీ. ఎస్‌డి, మీకు ఎంఎం, ఎఫ్ఐసిఓ మీ తర్వాత మీకు పీఎస్ బాగుంటుంది. మీకు ఇప్పుడున్న మేజర్ ఎస్ఏపీ మోడల్స్‌లో ఏది ఎక్కువ టఫ్‌గా అనిపించే మోడల్? అంద ఎక్కువ మంది క్యాండిడేట్స్‌కి టఫ్ అనిపించే మోడల్ ఏంటి? టఫ్ అనిపించేదేముండదండి. ఇప్పుడు టెక్నికల్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అబాపు, సిపిఐ, పీఐ, సిపిఐ అటెళ్ళమని చెప్తా నేను. ఓకే. టెక్నికల్ ఏది టఫ్ గాదు. ఓకే. ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎంబీఏ ఫైనాన్స్, ఎంకామ్ హ్మ్. ఇలా జేసి హ్మ్. వాళ్ళని ఎఫ్ఐసిఓకెళ్ళమని చెప్తా నేను. ఓకే. మార్కెటింగ్ జేసేవాళ్ళు బీఏ, బీకామ్, ఎంబీఏ ఓకే. ఎంసీఏ ఎవరైనా జేయొచ్చు. ఎస్‌డిఎంఎం ఓకే. ఎవరైనా జేయొచ్చు. ఎస్‌డిఎంఎం దేర్ ఈస్ నో లిమిటేషన్. కొంచెం ఈ సివిల్ రిలేటెడ్ ఎవరైనా ఐటీకి రావాలంటే పీఎస్‌కెళ్ళండి బావుంటుంది. అది ఓకే. జాబ్స్ లిమిటెడ్ కాంపిటీషన్ గూడా చాలా తక్కువ. పిఎస్. పీఎస్ బావుంటుంది. పీఎస్‌కెళ్ళండి. ఇట్లా మనం సెగ్రిగేట్ కొంతమంది ఆహ్, టెక్నికల్ బ్యాక్‌గ్రౌండోళ్ళే నేను కొంచెం నాన్ కోడింగ్‌కెళ్ళాలంటే బేసిస్ ఉంటుంది. ఓకే. బేసిస్ సైడ్ గూడా ఎళ్ళొచ్చు. హ్మ్. నాన్ కోడింగ్. కాకపోతే ప్యూర్ టెక్నికల్ గాదు. సారీ ప్యూర్ ఫంక్షనల్ గాదు. అట్లాని టెక్నికల్ గూడా గాదు. అది ఓకే. డిఫరెంట్. అదంతా ఏంటంటే సిస్టమ్ మెయింటెనెన్స్, సర్వర్ మెయింటెనెన్స్, టీఆర్ మూవ్‌మెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకు ఇట్లా కంపెనీస్ ఈ ఎస్ఏపీ జాబ్స్‌కి బిలో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి ఎందుకని? రీజన్ ఏంటి? బిలో 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌కి ఓపెనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెషర్స్ అనేది క్యాంపస్ సెలక్షన్‌లో వచ్చినోళ్ళని కొంతమందిని జావా, కొంతమందిని ఎస్ఏపీ వాళ్ళు అక్కడే సెగ్రిగేట్ జేసేస్తారు. ఓకే. రెండోదొచ్చేసి ఇవి డైరెక్ట్ బిజినెస్ రిలేటెడ్ మాడ్యూల్స్. ఎస్ఏపీ మాడ్యూల్స్ అనేవి. ఓకే. బిజినెస్ రిలేటెడ్. బిజినెస్ రిలేటెడ్ మీద వాళ్ళు మినిమమ్ కొంత ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. యెస్. ఎందుకో మరి ఫ్రెషర్స్‌ని తక్కువ తీసుకుంటారు. ఎక్స్‌పీరియన్సోళ్ళని ఎక్కువ తీసుకుంటారు. హ్మ్. వాళ్ళకి తెలుసు వచ్చేవాళ్ళంతా పెట్టుకొనొస్తారని. ఇది హ్మ్. వాడకూడదు నేను ఇంటర్వ్యూలో. హ్మ్. వాళ్ళకి తెలుసు. కానీ ఎవరైతే బాగా నేర్చుకుంటారో
వాళ్ళకి ఇంటర్వ్యూలోనే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేశాను 3-4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాడిని. ఉమ్, వాడు చేసి వచ్చాడో చేసి రాలేదో తెలీదా? వాడు బాగా చేస్తుంటే నా కింద షాడోగానే కాబట్టి వర్క్ అవుతాడు. వాడు అదే బాగా నేర్చుకోలేదు అనిపించింది అందుకు తీసుకో. ఎలాంటి ఆహ్, కంపెనీస్ హైర్ చేసుకుంటాయి ఎక్కువగా ఫ్రెషర్స్ ని? ఫ్రెషర్స్ అంటే ఇప్పుడు డెలైట్ బాగా చేసుకుంటది. కాకపోతే వాళ్ళు సర్టిఫికేషన్ అడుగుతారు. గ్లోబల్ సర్టిఫికేషన్. బాగానే వస్తున్నారు. కొన్ని కంపెనీలు ఓకే. ఇప్పుడు డెలైట్, యాక్సెంచరీలు బాగానే రిక్రూట్ చేసుకుంటారు. ఐబీఎం కూడా చేసుకుంటుంది. ఓకే. గ్లోబల్ సర్టిఫికేషన్ కొంతమంది ఎస్ఏపి ట్రైన్డ్ సర్టిఫికేట్ అంటే ఆ ఇన్‌స్టిట్యూట్ ఇచ్చే సర్టిఫికేట్ విత్ రిజిస్టర్డ్ నంబర్ ఓకే. మనం ఓకే. ఇస్తాం. అవి వాటితో తీసుకుంటారు కొంతమంది. ఈ కాంపిటీషన్ అంతేగాని ఎలా దాన్ని ఉంటుందండి? వదిలేయొద్దు. ఈ ఆ! ఎస్ఏపి జాబ్స్ కి కాంపిటీషన్ ఎలా ఉందంటారు ప్రస్తుత మార్కెట్లో? కాంపిటీషన్ అంటే నార్మల్‌గానే ఉంటుందండి. మీకు జావా, డాట్ నెట్ ఇవి ఎలా ఉన్నాయో అలానే దీనికి కాంపిటీషన్ ఉంటుంది. ఓకేనా? ఓకే. నార్మల్‌గానే కాంపిటీషన్. కానీ మీకు రెసిషన్‌లో కూడా 1, 1/2 ఓపెనింగ్స్ ఎక్కడుంటాయంటే ఎస్ఏపీ మీదే ఉంటాయి. మీరు నౌకరీలో వాటిలో కొట్టి చూడండి. నౌకరీ, లింక్డ్ఇన్, ఓకే. ఇండీడ్‌లో కొట్టి చూడండి. మీకు కొన్ని మాడ్యూల్స్ ఉంటాయండి. ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్‌డి, అబాప్, బేసిస్. ఎవర్‌గ్రీన్ మాడ్యూల్స్. ఓకే. మీరు ఆల్‌మోస్ట్ రిటైర్డ్ అవ్వచ్చు. వీటితో పాటు ఇప్పుడు సిపిఐ, పిఐ, సిపిఐ ఓకే. ఇది బావుంది. రెండోదొచ్చేసి ఈఐపై. ఈఐపై అంటే పిఓరి ఓకే. ఓకే. ప్యూర్. అదొకటి హ్మ్. ప్రస్తుతానికి బావుంది. ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలీదు. ఒకసారి స్టెబిలైజ్ అయ్యాక. సిపిఐ బాగానే ఉంటుంది లైఫ్ టైమ్. ఓకే. ఈడబ్ల్యూఎం చాలా బాగుంది. అది కూడా బాగుంది ఈడబ్ల్యూఎం చాలా. కూడా బానే ఉంది. ఈడబ్ల్యూఎం బావుంది. హ్మ్. ఐఎస్ యుటిలిటీస్‌లో కొన్ని చాలా సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. అది బానే ఉంటుంది. రిటైల్ గూడా తక్కువ మందుంటారు. జాబ్స్ తక్కువున్నప్పటికి తక్కువ మందుంటారు. ఈజీ టు గెట్ జాబ్ అన్నమాట. ఓకే. ఇట్లా కొన్నుంటాయి. రిటైల్ రావాలంటే ఎస్‌డి వచ్చుండాలి. ఓకే. ఐఎస్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటుంది. నీకు మిడిల్ ఈస్ట్, కెనడా, యూఎస్‌లో బాగుంటాయి జాబ్స్. హ్మ్. హ్మ్. అవి హ్మ్. రావాలంటే ఎస్‌డి వచ్చుండాలి. ఓకే. ఇట్లా అన్నమాట. అంటే ఉంటాయి. ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవొచ్చి యాహ్! ఏం ఇంపాక్ట్ ఉండవంటావా ఎస్ఏపి మాడ్యూల్స్ మీద? ఆ! ఏఐ ఎఫెక్ట్ ఉండదు అని చెప్పలేము. ఓ 10, 15 సంవత్సరాల తర్వాత రావచ్చు. ఎవరు చూసారు? మనం చూడలేదు గదా! హ్మ్. హ్మ్. టెక్నాలజీ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. కానీ మన మాడ్యూల్‌తో పాటు ఆ ఏఐలో వచ్చిన న్యూ స్కిల్స్‌ని అప్‌డేట్ చేసుకొని పోతే ఇంకా హ్మ్. బెటర్ సాలరీస్ వస్తాయి. హ్మ్. టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ ఫర్ ఎగ్జాంపుల్ 2015 ముందుకు వరకు ఈసీసీలో నడిసింది ఎస్ఏపీ. హ్మ్. S/4 అనే ఒక 20% మారింది. 20% ఎన్ని రోజులు నేర్చుకున్నావు? నాకైతే 10 గంటలు పట్టింది. హ్మ్. 10 అవర్స్‌లో నేర్చేసుకున్నా. ఇప్పుడు ప్రతి వెర్షను 1509, 1609 ఇట్లా ఎవ్రీ ఇయర్ వెర్షన్ మారుతా ఉంది. హ్మ్. వెర్షన్ కొన్ని కొన్ని చిన్న చిన్న అప్‌డేట్స్ వస్తున్నాయి. 1%, 2%. ఆ అప్‌డేట్ చేసుకుంటూ ఎళ్తున్నాం గదా! అవేముంది ఒకసారి చూస్తే ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడికి చూస్తే వచ్చేస్తాయి. అప్‌స్కిల్ అవ్వడమే. ఏవైతే ఆ! లేటెస్ట్ ఉంటాయో వాటికి ఆ! అప్‌స్కిల్ అవుతూ అంతే. వెళ్ళడమే. అయి చాలా తక్కువ. మిగతా వాటితో పోలిస్తే కొన్ని కొన్ని టెక్నాలజీ ఇప్పుడు ఇంతకుముందు సాన్ ఇలాంటివున్నాయి. వాళ్ళైతే కొత్త మాడ్యూల్స్ చాలా కొత్త అసలు పూర్తిగా కొత్త టెక్నాలజీలు నేర్చుకోవాల్సొచ్చినియి. ఇంతకుముందు ఇన్ఫర్మేటిక్ అనేవాళ్ళు. వాళ్ళు చాలా అప్‌డేట్ అవ్వాల్సొచ్చింది. అవును. ఎస్ఏపీలో అంత హ్యూజ్ ఉండదు. ఒక 10, 20% ఒక 5, 6 ఇయర్స్‌కి ఒకసారి అప్‌డేట్ చేసుకుంటా పోతే అది చాలా ఈజీ గూడా. అంతే ఓకే. ఉంటది గానీ, ఎందుకంటే ఎస్ఏపీ సాన్స్ ఇవ్వట్ల బయటోళ్ళకి. ఏదో ఇప్పుడు అరీబా వచ్చిందంటే అరీబాని కొంటాడు. ఇప్పుడు బ్రిమ్ వస్తే బ్రిమ్‌ని కొంటాడు. మొత్తం మన దీంట్లోనే కలిపేస్తున్నాడు. ఇది సో, కంట్రీస్‌లో అవతలోళ్ళ సాన్స్ కంట్రీస్‌లో బాగా జాబ్స్ ఉంటాయి? ఫుల్ ఎక్కువ జాబ్స్ ఉండే కంట్రీస్ ఏంటివి? ఎస్ఆర్‌పి జాబ్స్ అంటే నంబర్ 1 ఇండియా అండి. మీకు ఇండియా. డాలర్స్ చూడకుండా జాబ్స్ అంటే నంబర్ 1 ఇండియా. దాని ఓకే. తర్వాతనే. నీకు ఫారిన్‌లో జాబ్స్ ఉంటాయి. యూరప్ కంట్రీస్ ఫస్ట్ యూఎస్ తర్వాత యూరప్ కంట్రీస్, కెనడా, బ్రెజిల్‌లో గూడా ఉంటాయి జాబ్స్. ఆటిలో ఏందంటే డాలర్స్ మంచి సాలరీస్ వస్తాయి. వాళ్ళు నిన్ను ఫ్రెషర్స్ 3, 4 ఇయర్స్ వాళ్ళని తీసుకోరు. 10 ప్లస్ హ్మ్. ఉంటే బెటరు. 7 ఉన్నా తీసుకుంటున్నారు. నీకు హెచ్-1బీ వచ్చి ఎళ్తే. హ్మ్. కానీ 10 ప్లస్ ఉంటే ప్రెజెంట్ అయితే వరల్డ్‌లో ఎక్కడా బాలేదు. ఒక ఇండియాలోనే కాల్స్ ఉన్నాయి. సపోజ్ కొంతమంది ఇప్పుడు మీరు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనుకోండి ఎస్ఏపీ, ఎస్టీ మీద. ఎంత హ్మ్. ప్యాకేజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు? యావరేజ్‌గా? ఆహ్, లక్ష్మణ్ ఇప్పుడు ప్యాకేజ్ అనేది డిపెండ్స్ అపాన్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్‌ని బట్టి ఉంటది. ప్యాకేజీ ఇప్పుడు నేర్చుకొని ఎళ్తున్నాడు. వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏందంటే 10,00,000 లోపు తీసుకోండి. హ్మ్. ఎందుకంటే బడ్జెట్ ఉంటుంది ప్రాజెక్ట్‌లో. నువ్వు 15, 20 స్టార్టింగ్ అడిగావంటే నీ మీద ఎక్స్‌పెక్టేషన్ దాన్ని రీచ్ అవ్వలేకపోయావనుకో ఎంత బాగా నేర్చుకున్నా గూడా హ్మ్. నేర్చుకొని పోయింది చేసింది వేరుంటుంది గదా! అవును. రియల్ టైమ్‌లో గూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కన్సల్టెంట్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ జెన్యూన్ ఉన్నాడు. వాడు మొత్తం 5 ఇయర్స్ కెరియర్ సపోర్ట్ చేసాడు. హ్మ్. వాడికో 15,000 వరకే 15 లక్షల వరకు ఇవ్వొచ్చు అంతే. హ్మ్. అదే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాడు.
ఒకటో రెండో మైగ్రేషన్ చేశాడు. ఒకటో రెండో ఇంప్లిమెంటేషన్ చేశాడు. సరే 2 ఇంప్లిమెంటేషన్ చేశాడనుకో. వాడికి 25, 30 వరకు వెళ్ళొచ్చు. ఉమ్. ఓకేనా? 2, 3 మైగ్రేషన్ చేశాడనుకో వాడికి ఇస్తాడు 25 వరకు. ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది కదా మైగ్రేషన్ మైగ్రేషన్. ప్రాజెక్ట్స్ ఉన్నాయా ప్రజెంట్? ఇప్పుడు మైగ్రేషన్ ఎక్కువ ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ తక్కువే. ఎందుకంటే అన్ని ఈసీసీ టు ఎస్4 2027 నాటికి అన్ని కంపెనీలు ఈసీసీ నుంచి ఎస్4కి మారాలి. అది ఎస్ఏపి డెడ్ లైన్. ఓకే. సో ఇప్పటికీ మేజర్ ప్రాజెక్ట్ అని ఈసీసీలో నడుస్తున్నాయి పెద్ద పెద్దవన్నీ. చిన్నవన్నీ మైగ్రేట్ అయినాయి ఆల్రెడీ. ఇది నడుస్తుంది. ఈ నెక్స్ట్ 5-10 ఇయర్స్ అనేది ఎస్ఏపికి మంచి మార్కెట్ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత కూడా ఇప్పుడు హనా తెచ్చినప్పుడు దానికి ఇంకో కొత్త టెక్నాలజీ ఏదో యాడ్ చేసి మళ్ళీ పెంచుతాడు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన సర్వర్స్ తోటే క్లయింట్ ని ఎంటర్టైన్ చేయడు. వాడికి ప్రాఫిట్ ఏమొస్తే కొత్త సర్వర్లు కొనిపియాలి కదా, మైగ్రేట్ చేపియాలి. ఎంటర్టైన్ చేపియడు వాడు. వాడు కొంత టైం ఇస్తాడు. క్లయింట్ కొంచెం కోలుకొని బాగుంది, ఖర్చు లేదు అనుకున్న రోజు మళ్ళీ ఏదో ఒకటి పెడతాడు. ఓకే. ఎవరైనా అంతే, నాట్ ఓన్లీ ఎస్ఏపి, జావా వాళ్ళు ఎవరైనా అంతే. కొత్తది తెచ్చి ఇది అప్డేట్ కమ్మంటారు. సో అదేం ప్రాబ్లం లేదు. ఏఐ వస్తుంది, జాబులు పోతాయి. ఇంక మీరు ఏఐ వస్తాయని జాబులు వస్తాయని అందరూ ఇంకా భయపడతా కూర్చోంటే ఇంకా జాబ్ రాదు కదా. ముందు ఇప్పుడున్న జాబ్ కొట్టండి. రేపు ఏఐ వస్తే అప్పుడు చూసుకుందాం. దాన్ని అప్గ్రేడ్ అవటమో ఇంకోటి ఏదో ఉంటది. మన తెలుగు వాళ్ళకి తెలిసినంత విద్య బయట వాళ్ళకి తెలియదు. ఇట్లా అప్గ్రేడ్ జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి జాబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటారు? మీ యొక్క స్ట్రాటజీ ఏంటి, ప్యాటర్న్ ఏంటి జాబ్ సెర్చ్ చేయడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌకరీలో అప్డేట్ చేసుకోండి. నౌకరీ, ఇండీడ్, మెయిన్ లింక్డ్ఇన్, వీటిలో ప్రతిరోజు జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. లింక్డ్ఇన్ లో జాబ్స్ అనే ఆప్షన్, అక్కడికి వెళ్ళి ఎస్ఏపిఎస్డి ఫస్ట్ ఇండియాలో ట్రై చేయండి. హైదరాబాద్ పెట్టుకోవద్దు. ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పోయేటప్పుడు ఎక్కడో సరే పోయి ఒక సంవత్సరం చేసి రండి. ఎక్కడ వస్తే అక్కడికి, ముంబై అయినా, నార్త్ ఇండియా అయినా, ఎక్కడైనా సరే ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళి చేసి రండి. ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళే మనకి చెబుతారు ఎక్కడ చేయాలనేది, ఎంత తీసుకోవాలి ఏందనేది వాళ్ళే మనకి చెప్తారు. మనం చెప్పవసరంలా. ఫస్ట్ నేను చెప్పేది అంటే ఎక్కడ జాబ్ వస్తే అక్కడ, నాకు అక్కడ ఫుడ్ బాగలేదు, సాంబార్ బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అంటే కుదరదు. వండుకొని తిను, నేర్చుకో. 2-3 రకాల కర్రీస్, పచ్చళ్ళు తీసుకెళ్ళు, నేర్చుకొని నీట్గా ఎక్కడో 2 సంవత్సరాలు చేసి రండి. అది ఒక ఎక్స్పీరియన్స్ కూడా, బయటకు వెళ్ళి వచ్చిన ఎక్స్పీరియన్స్, అది బెటర్ అన్నమాట. అది. సో ఇప్పుడు సపోజ్ ఒక కెరీర్ గ్యాప్ క్యాండిడేట్ ఉన్నాడు, 5 years 6 years ఉంది. సో చాలా మంది సజెస్ట్ చేసేది ఎస్ఏపి కానీ, ఒరాకిల్ కానీ ఇలాంటివి ఫంక్షనల్ జాబ్స్ సెలెక్ట్ చేసుకొని అంటారు. సో అతను ఫేస్ చేసే ఛాలెంజ్ ఏంటి? ఇన్ కేస్ జాబ్ కొట్టేశాడు, జాబ్ వచ్చింది అతనికి, సో ఎలాంటి టైప్ ఆఫ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తాడు 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత కంపెనీ? అందరికి తెలిసింది ఫస్ట్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ లో ఒకవేళ ఒక కంపెనీలో పోయినా ఆధారపడదు, చాలా ఉన్నాయి. ఓకే, గెట్ ఇన్ అయ్యాయి, మనకు కావాలి అట్లా చూసి చూడనట్టు ఉంటాయి. ఓకే, ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు, తోపు కంపెనీలో కూడా చేస్తున్నారు. ఓకేనా, అది తీసేయండి. లోపలికి వెళ్ళేసరికి భయపడొద్దు. అవతలోడికి తెలుసు నువ్వు ఎలా వచ్చావో, వాడు తెలిసిద్దేమో, వాడికి తెలిసి భయపడద్దు. ధైర్యంగా జాబ్ చేయండి. మెయిలింగ్ స్కిల్స్ ఇప్పుడు చాట్ జీపీటీ, జెమిని చాలా వచ్చినాయి. మీరు రాయాలనుకున్న దాంట్లో రాసి మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్లీజ్ అడ్జస్ట్ వర్డింగ్ వితౌట్ కంటెంట్ చేంజ్ అని మీరు ఇచ్చి ఫస్ట్, తర్వాత మీ కంటెంట్ ఇవ్వండి. నీట్గా అడ్జస్ట్ చేసి మళ్ళీ ఒకసారి చదువుకొని, మనం మించిన ఇంగ్లీష్ ఇచ్చిందా, ఆడేమైనా తప్పులు చదువుకొని అది పేస్ట్ చేసి పంపించండి నీట్గా. చాలా బాగా ఉంది అది, చాలా నీట్గా. ప్లీజ్ అడ్జస్ట్ వర్డింగ్ వితౌట్ కంటెంట్ చేంజ్ అని కొడితే కంటెంట్ చేంజ్ చేయదు, లేకపోతే పేరాలు ఇస్తుంది. ఓకేనా, అది ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. మెయిలింగ్ దగ్గర అట్లా మీరు సక్సెస్ అవ్వచ్చు. అది పక్కన వాళ్ళు చూపి అక్కడ నేను చాట్ జీపీటీ వాడుతున్నా, అది వాడుతున్నా. ఓకేనా, జాగ్రత్తగా. రెండోది వచ్చేసి టికెట్స్ వచ్చినప్పుడు మీరు బాగా నేర్చుకుంటే 70-80% టికెట్స్ సాల్వ్ చేయగలరు. బాగా నేర్చుకొని వెళ్తే. నేను చెప్తున్నాను, బాగా నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరు సపోర్ట్ కోసం చేయరు. ఎవరైతే నాకు పలానోడు ఇంటర్వ్యూ చేసేస్తాడని ధైర్యంగా ఉంటాడు, వాడు నేర్చుకోడు. వాడు జాబ్ వచ్చిన దగ్గర నుంచి సపోర్ట్ చేస్తాడు. నువ్వు బాగా నేర్చుకుని వెళ్తే నువ్వే 70-80% టికెట్లు చేయగలవు. రెండోది, నీకు ఆ టికెట్ వచ్చినప్పుడు ఎర్రర్ మెసేజ్ గూగుల్లో ఇస్తే సొల్యూషన్ వచ్చింది. సో ఈజీగా సర్వే అవ్వచ్చారంటారా ఎస్ఏపి ఎనీ మోడల్ నేర్చుకొని? ఏదైనా సర్వే అవ్వచ్చు, అవుతున్నారు అంతా తెలుగు వాళ్ళే ఇప్పుడు ఎక్కువ. ఓకే, అది. ఓకే రమణ, మీరు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎస్ఏపి డొమైన్ మీద. ప్రస్తుతం ఐటీ మార్కెట్లో ఎలా ఉంది,
అండ్ ఫ్యూచర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చాలా కాన్ఫిడెన్స్గా మన వాళ్ళకి అందరికీ కాన్ఫిడెన్స్ అయితే ఫిల్ చేశారు. ఈ ఏఐతో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోదు నెక్స్ట్ 5 years 10 years అని. సో కాన్ఫిడెంట్ చెప్పారు 10 years అయితే చెప్పి. ఉంది. సో ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫ్యూచర్లో కూడా అప్లోడ్ చేద్దాము. సో ఏదైనా ఎస్ఏపికి సంబంధించిన ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి టెక్నాలజీ ఏమన్నా స్పీడ్గా ఏమన్నా చేంజ్ అవుతుంటే ఒకసారి మళ్ళీ మన వ్యూవర్స్కి ఫాలోవర్స్కి అప్డేట్ చేద్దాము. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వన్స్ అగైన్ వెంకటరమణ. ఓకే, యా యా థ్యాంక్ యూ లక్ష్మణ్.